వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. అమలాపురం పట్టణంలోని కాపు కళ్యాణ మండపంలో జిల్లా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ మినీ మహానాడులో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కించారపు అచ్చెన్నాయుడుతో కలిసి పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత మహానాడు కార్యక్రమాలు అనేది క్రమం తప్పకుండా మనం జరుపుకుంటూ ఉంటాం. మహానాడులు కూడా ప్రజల కోసమే. ఏ సంవత్సరం అధికారం ఉన్నా లేకపోయినా మహానాడు కార్యక్రమం ద్వారా ప్రజలను చైతన్యవంతం చేస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, ప్రజల కోసం పాటుపడతా ఉంది తెలుగుదేశం పార్టీ. ఆ వరంలోనే సంవత్సరం దగ్గర 11 నెలల క్రితం మన అధికారంలోకి వచ్చాం. అధికారంలోకి వచ్చిన తర్వాత మన మీద ఇంకా చాలా గురుతరమైన బాధ్యత ఉంది. ఆ బాధ్యత నెరవేర్చడానికి ప్రతి మహానాడు కార్యక్రమంలో ఏ విధంగా మనం ప్రజా సమస్యల పట్ల అవగాహనతో ఇంతకుముందు ఏ విధంగా చేస్తాం, రేపు ఏం చేయబోతా ఉన్నాం, ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది, ఏ విధంగా ఇంకా ముందుకెళ్ళాలి, రాష్ట్రానికి ప్రజలకి ఏం చెయ్యాలనేది తెలుగుదేశం పార్టీ శ్రేణుల ద్వారా మహానాడు కార్యక్రమాల్లో తీర్మానాల రూపంలో తీసుకుని వాటికి అమలుకి ప్రభుత్వ పరంగా కృషి చేయడం అనేది ప్రతి సంవత్సరం మహానాడులో జరిగే కార్యక్రమాలు. అందులో భాగంగానే నియోజకవర్గ మహానాడు నిర్వహించుకున్నాం. ఈనాడు జిల్లా మినీ మహానాడు నిర్వహించుకుంటున్నాం. పెద్దలందరూ కూడా చాలా విషయాలు మాట్లాడటం జరిగింది. కానీ గత 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి వల్ల ఈ రాష్ట్రం సర్వనాశనం అయింది. అన్ని రంగాలు భ్రష్టు పట్టిపోయాయి. అన్ని వ్యవస్థలు కూడా కుప్పకూలిపోయాయి. వాటన్నిటిని కూడా గాడిలో పెట్టడానికి, ముందుకు నడపడానికి ఎంతో అనుభవం ఉన్నటువంటి 4వసారిగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి ముందు చూపున్న నాయకుడు, లెజెండరీ నాయకుడు, విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క శక్తి సామర్థ్యాలు కూడా ఈ 11 నెలల కాలంలో ఈ రాష్ట్రాన్ని ముందుకెళ్ళడానికి చేసే ప్రయత్నంలో పూర్తి స్థాయిలో ఇంకా ముందుకెళ్ళకపోయి చాలా వరకు చక్కదిద్దుతూ ఉన్నా, రాష్ట్రాన్ని ప్రజల కోసం ముందుకెళ్ళడం కోసం రాష్ట్రం గాడిలో పడతా ఉన్నా, ఇంకా పార్టీ యంత్రాంగాన్ని మేలుకొల్పి పార్టీ యంత్రాంగాన్ని ముందడిగి వేయడంలో కొద్దిపాటి ఆలస్యమైంది. అది కార్యకర్తలకి మేలు చేసే కార్యక్రమాలు, కార్యకర్తలకి మంచి చేసే కార్యక్రమాల విషయంలో ఈనాడు ప్రభుత్వం పార్టీ ఆలోచన చేస్తా ఉంది. అందుకే కార్యకర్తలందరినీ కోరుతా ఉన్నాం. ఇప్పటికే నామినేటెడ్ పదవులు ఇచ్చారు. ఇప్పుడు సంస్థాగత ఎన్నికలు చేసుకుంటా ఉన్నాం. కేఎస్ఎస్ దగ్గర నుంచి బూత్ కన్వీనర్, యూనిట్ కన్వీనర్లు, బూత్ యూనిట్ ట్రస్ట్ కన్వీనర్, కో కన్వీనర్లు, మండల పార్టీ కమిటీలు, గ్రామ పార్టీ కమిటీలు, అనుబంధ సంస్థల కమిటీలు, నియోజకవర్గ కమిటీలు అన్ని కూడా మనం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. మళ్ళా జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీ కూడా మహానాడు ముందు వెనకో మహానాడు పూర్తయిన తర్వాత వేసుకోబోతా ఉన్నాం. వీటన్నిటిలో కూడా కష్టపడే కార్యకర్తలు, యువతరం, కొత్త తరం, మహిళలు అందరికీ కూడా ప్రాతినిధ్యం చేయాలనే ఆలోచనతోటే ఈనాడు మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు కానీ, మన గౌరవ ముఖ్యమంత్రి, మన జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కానీ ఆలోచన చేస్తూ ఉన్నారు. తప్పకుండా కార్యకర్తల కష్ట ఫలితం, కార్యకర్తలు ఏం కోరుకుంటున్నారు, కార్యకర్తలకు ఏ విధంగా మేలు చేయాలో, కార్యకర్తల గౌరవాన్ని ఏ విధంగా పెంచాలో రేపు రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ తరఫున కార్యకర్తలకి పూర్తిగా న్యాయం చేయడం కోసం పార్టీ అన్ని రకాల కూడా ఆలోచన చేస్తూ ఉందని ఈ మినీ మహానాడు సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అవన్నీ కూడా భవిష్యత్తులో ఏ రూపంలో బలోపేతం చేయాలి, పటిష్టం చేయాలి అనేది ఆలోచనలతోటి ఈనాడు పార్టీ యంత్రాంగం ముందడుగు వేస్తూ ఉందనేది సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈనాడు ఈ మహానాడు సందర్భంగా ఇందాక మన పెద్దలతో మాట్లాడే నా సహచర శాసనసభ్యులు మన బుచ్చిబాబు గారు, జోగేశ్వరరావు గారు, ఆనందరావు గారు, అనంతకుమార్ గారు, సుబ్రహ్మణ్యం గారు అందరూ కూడా చెప్పడం జరిగింది. కానీ మన జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చాలా పెద్ద జిల్లా, చాలా బలమైన జిల్లా. ఇది మన జిల్లా అని మనం అనుకునేవాళ్ళు. కానీ అంబేద్కర్ గారు కోనసీమ జిల్లా వచ్చిన తర్వాత మన జిల్లా పరంగా మనం వెనకబడుతాం ఏంటో మనకు తెలుసు.